Welcome back to our channel. Today we are discussing about arithmetic progressions 4 marks questions and previous video లో 100 days action plan సంబంధించిన arithmetic progression problems కొన్నింటి గురించి అయితే తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో రిమైనింగ్ arithmetic progression 4 marks problems గురించి తెలుసుకుంటామండి. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్ ఎలా ఇస్తారంటే హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ గివెన్ ఏపీ దే సమ్ ఇస్ 78 అనే క్వశ్చన్ అయితే ఇస్తారండి. సో దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఇచ్చినటువంటి ఏపీలో 24, 21, 18 అండ్ సో ఆన్ అనే సిరీస్ ఏపీలో ఈ టర్మ్స్ అన్నిటిని సమ్ చేస్తే మనకి 78 వస్తుంది. అయితే దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయండి అని అయితే క్వశ్చన్ అడిగితారండి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 24 రాసుకుంటాం. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు A2 మైనస్ A1 రాసుకుంటామండి. A2 మైనస్ A1 అంటే సెకండ్ టర్మ్ 21, ఫస్ట్ టర్మ్ 24, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే -3 వస్తుందండి. సో ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 24, కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 మైనస్ A1 కాబట్టి చెక్ చేసుకుంటే -3 వస్తుందండి. సో క్వశ్చన్లు ఏమన్నారు, సమ్ చేస్తే 78 అన్నారు కాబట్టి సమ్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అండి, SN అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయండి. n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అనే ఒక ఫార్ములా ఉంది. సో ఇంకొక ఫార్ములా n/2 ఆఫ్ a ప్లస్ l అనే ఫార్ములా అయితే ఉంటుందండి. సో ఆ ఫార్ములా l అనే ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఏపీలో అప్పుడు Sn ఈక్వల్ టు n/2 ఆఫ్ a ప్లస్ l అనే ఫార్ములా రాసుకుంటాం. అలా కాకుండా మనకి లాస్ట్ టర్మ్ తెలియలేదనుకోండి, అప్పుడు a ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 24, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు -3 రాసుకుంటాం. Sn అనేది క్వశ్చన్లో 78 అని మెన్షన్ చేశారు కాబట్టి Sn ఈక్వల్ టు 78 రాసుకుంటాం. తర్వాత Sn ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 78 అని రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత n/2 అలాగే రాసుకుంటాం. తర్వాత 2 ఓకే, a ప్లస్ ఏం సబ్స్టిట్యూషన్ చేస్తాం, 24 ప్లస్ n-1 తెలియదండి అలాగే రాసుకుంటాం. d ప్లేస్లో -3ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం, ఈక్వల్ టు 78 రాసుకుంటామండి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ యూజ్ చేయాలండి. 2 అలాగే రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో 24 2 48 రాసుకుంటామండి. -3 ఇంటూ ప్లస్ చేస్తే -3 అవుతుంది. ఇక్కడ n కాబట్టి -3 అని రాసుకున్నాం. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 3 ఇంటూ n చేస్తే 3n అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 1 చేస్తే 3 అవుతుంది, ఈక్వల్ టు 78 రాసుకున్నామండి. సో తర్వాత రాసుకున్నాక నెక్స్ట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 48ని 3ని సమ్ చేస్తే 51 వస్తుందండి. అందుకోసం మనం n/2 ఆఫ్ ఎలా రాసుకుంటాం, 48ని ప్లస్ 3ని సమ్ చేస్తే 51 వస్తుంది. 51 మైనస్ 3 అని అలాగే రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత ఈక్వల్ టు రైట్ సైడ్ 78 అలాగే రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకోవచ్చు, nతో మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఈ బై 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 2 అవుతుందండి. ఎలా రాసుకోవచ్చు అప్పుడు, n ఇంటూ 51 మైనస్ 3n ఈక్వల్ టు ఇక్కడ బై 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ 20, 78 2 156 అవుతుందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకుంటామంటే n ఇంటూ 51 చేస్తే 51n మైనస్ n ఇంటూ 3n చేస్తే 3n² ఈక్వల్ టు 156 అలాగే రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఎలా రాసుకుంటాము, ఆర్డర్లో రాయాలి కాబట్టి ఫస్ట్ n² టర్మ్ రాసుకున్నాం సింబల్తో పాటుగా, మళ్ళీ n టర్మ్ రాసుకుంటున్నాం సింబల్తో పాటు, ప్లస్ 156 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -156 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ మనకి కోఎఫిషియెంట్స్ 3, 51, తర్వాత కాన్స్టాంట్ 156, ఈ మూడు ఒకే టేబుల్లో ఉన్నాయనుకోండి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. ఈ మూడు 3 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 3 1 3, 3 1 3, 3 7 21, తర్వాత నెక్స్ట్ 3 5 15, 3 2 6, ఇలా 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకున్నామండి. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత -n² ప్లస్ 17n మైనస్ 52 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. సో రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటామంటే స్టార్టింగ్ n² టర్మ్కి మైనస్ సింబల్ ఉన్నప్పుడు మొత్తం ఈక్వేషన్ అంతటిని మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. ఎందుకంటే ఇది ప్లస్ కావాలనే ఉద్దేశంతో
ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకున్నామో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుందండి. ఎలా తీసుకుంటాం? మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ n స్క్వేర్, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 79, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 52 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. సో ఇక్కడ నీకు క్లియర్గా అర్థం కావాలంటే ఎలా చేస్తామంటే స్టార్టింగ్ మైనస్ సింబల్ అంటే టోటల్ ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు లేదా మైనస్ కామన్ తీసుకోవచ్చు. అప్పుడు మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ఈక్వల్ టు 0 లాగా రాసుకున్నామండి. ఇక్కడ వరకు మనం ఈక్వేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎలా చేసుకుంటామంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకోవచ్చు లేదా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు అండి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసామనుకోండి, సో ఇక్కడ n స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ మిడిల్ స్పీడ్ టర్మ్ మెథడ్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ టర్మ్ని ఇంటూ లాస్ట్ టర్మ్ మనం మల్టిప్లికేషన్ చేసామనుకోండి 1 ఇంటూ 52 మల్టిప్లికేషన్ చేస్తే 52 వస్తుంది. తర్వాత మిడిల్ స్పీడ్ టర్మ్ మెథడ్ అంటున్నాం కాబట్టి ఈక్వల్ టు -17 రాసుకుంటామండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం 52 వస్తుంది. మిడిల్ నెంబర్ -17 ఉంది కాబట్టి -17 అలాగా రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ ఇదే 52 మళ్ళీ ఇక్కడ రావాలండి. ఎందుకు ఇలా రావాలంటే నువ్వు తీసుకునే మిడిల్లో -17 రావాలంటే నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ని సమ్ చేస్తేనో లేదా సబ్ట్రాక్షన్ చేస్తేనో -17 వస్తుంది. అదే 2 నెంబర్స్ నువ్వు ఇంటూ చేస్తే మనకి ఏం రావాలండి 52 రావాలి అనేసి మనకి మిడిల్ స్పీడ్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. అంటే మిడిల్ టర్మ్ మాత్రమే మనం ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తామండి. సో మరి నేను ఇక్కడ ఎలా రాస్తానంటే -13 -14 తీసుకుంటాను. ఎందుకంటే మైనస్ మైనస్ సమ్ చేస్తే ప్లస్ అవుతుంది, అంటే 13 4 సమ్ చేస్తే 17 వస్తుంది. బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నామండి. ఇవే 2 నెంబర్స్ని -13 ఇంటూ -4ని అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 13 4 గా 52 అవుతుందండి. రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 52 వస్తుందండి. సో ఇప్పుడు మనం ఎలా రాసుకున్నామంటే ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మిడిల్ స్పీడ్ టర్మ్ అంటే -17ని మనము దాని ఉన్న ప్లేస్లో -13 -4 రాసుకొని చేసుకుంటే n వాల్యూ వస్తుందని చెప్పుకోవచ్చండి. సో మనం ఎలా రాసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే n స్క్వేర్ అలాగే రాసుకుంటామండి. -17 n ఉన్న ప్లేస్లో -13 -4 రాసుకుంటామండి. ఎలా అంటే -13n -4n రాసుకుంటాం. ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రమే చేంజ్ చేసుకుంటాం. తర్వాత లాస్ట్ ఏముంది +52 ఉంది, అలాగే రాసుకుంటే వెళ్తాం ఈక్వల్ టు 0 అండి. సో నెక్స్ట్ స్టెప్లో n స్క్వేర్ అలాగే రాసుకున్నాం. -17 ఉన్న ప్లేస్లో -13 -4 రాసుకున్నాం, +52 అలాగే రాసుకున్నాం అండి ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ మనం ఎలా రాస్తామంటే n స్క్వేర్ -13n ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాసుకుంటాము. నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే n స్క్వేర్ -13n లో నుంచి ఏదైతే స్మాల్ ఉందో n స్మాల్ కాబట్టి n కామన్ తీసుకుంటామండి. ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి n కామన్ తీస్తే n స్క్వేర్ లో n ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఏముంటుందండి n ఉంటుంది. సో n ఇంటూ n చేసి n స్క్వేర్ ఆల్రెడీ n ఉంటుందండి. తర్వాత -13n లో n కామన్ తీసుకుని ఏముంటుందండి ఇక్కడ 13 ఉంటుంది. సో ఈ 2 టర్మ్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత రిమైనింగ్ 2 టర్మ్స్ కామన్ తీసేటప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే సో మైనస్ నుండి మైనస్ కామన్ తీసుకుంటాము. తర్వాత 452లో రెండు ఏ టేబుల్లో ఉన్నాయని చెప్పుకుంటే 4 టేబుల్లో ఏదైతే స్మాల్ నెంబర్ అదే టేబుల్లో ఉన్నట్టు ఎగ్జిస్ట్ అవుతాయండి. సో 4 టేబుల్లోనే ఉంటుంది, మేబీ చెక్ చేసుకోవచ్చు. 4 రాసుకున్న తర్వాత 4 కామన్ తీసుకున్నాం కాబట్టి n వస్తుందండి. ఎప్పుడైతే ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నామో లోపల సింబల్ ఎలా అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుందండి, మైనస్ ఉంటే ప్లస్ అవుతుందండి. ఎందుకంటే మైనస్ కామన్ తీసినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. సో 4 టేబుల్లో 52 ఎప్పుడు వస్తుందంటే 413 వస్తుందండి ఈక్వల్ టు 0 అలాగే రాసుకుంటాం. కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. -4 ఇంటూ n -4n అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 ఇంటూ 13 మల్టిప్లికేషన్ చేస్తే 52 వస్తుందండి. నీకు అంత ఐడియా రాలేదనుకోండి మీరు ఎలా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ టర్మ్లో మనం కామన్ తీసుకున్నప్పుడు n -13 వచ్చింది కదా, సెకండ్లో కూడా n -13 వస్తుందండి. ఎప్పుడైతే n -13 రెండు సేమ్ వచ్చేటప్పుడు మనం సింప్లిఫికేషన్ కరెక్ట్ చేసినట్టు అవుతుందండి.
సో తర్వాత రెండిట్లో n-13 కామన్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ ఏముంటుందండి? ఇక్కడ స్టార్టింగ్లో n ఉంది మైనస్ అలాగే రాసుకున్నాం. n-13 ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఏముంటుందండి? ఇక్కడ 4. సో ఈక్వల్ టు 0 రాసుకున్నాం. సో తర్వాత n-13 ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే రెండింటికి ఈక్వల్ టు 0 రాసుకున్నాం కాబట్టి n-13 ఈక్వల్ టు 0 ఒకటి అవుతుంది, n-4 ఈక్వల్ టు 0 ఒకటి అవుతుందండి. సో అప్పుడు n ఈక్వల్ ఏమవుతుంది? -13 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +13 అవుతుంది. సో నెక్స్ట్ n ఈక్వల్ టు -4 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +4 అవుతుందండి. సో ఇప్పుడు n ప్లేస్ లో 13 రాసుకొని నువ్వు SN ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినా మనకి 78 వస్తుంది, లేదా n ప్లేస్ లో నువ్వు 4 రాసుకొని SN లో ఇక్కడ SN ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినా కూడా నీకు 78 వస్తుంది అని చెప్పుకోవచ్చు అండి. n ఈక్వల్ టు 13. సో n ప్లేస్ లో 13 రాసుకున్నాం. ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు n ప్లేస్ లో 13 రాసుకున్నాం అండి. అప్పుడు SN ఈక్వల్ టు ఫార్ములా ఏది? n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అవుతుందండి. సో n ఉన్న ప్లేస్ లో 13 రాసుకున్నాం, S13 అని. n ప్లేస్ లో 13/2 రాసుకుంటాం, 2. ఓకే. సో ఏ ప్లేస్ లో మనకు తెలుసు అండి స్టార్టింగ్ టర్మ్ 24 అని, ప్లస్ n ప్లేస్ లో 13 -1, d ప్లేస్ లో -3 రాసుకుంటామండి. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఎలా రాసుకుంటాం? 13/2 అలాగే రాసుకుంటాం. 24ని 2ని మనం మల్టిప్లికేట్ చేస్తే 48 వస్తుంది. 13లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 12. సో -3 అలాగే రాసుకున్నామండి. తర్వాత 13/2 అలాగే రాసుకుంటున్నాం. తర్వాత 48 అలాగే రాసుకుంటున్నాం. ప్లస్ మైనస్ చేస్తే మైనస్ అవుతుంది. 12 3 36 అవుతుంది. తర్వాత 13 ఇక్కడ 13/2 రాసుకుంటామండి. తర్వాత 48 నుంచి 36ని సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. 2 అంటే 2 6 12 క్యాన్సిల్ చేసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 13 × 6 వస్తుంది. 13 × 6 మల్టిప్లికేషన్ చేస్తే 78 వస్తుంది అండి. n ప్లేస్ లో 13 రాసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే SN ఫార్ములాలో 78 వచ్చింది. నువ్వు n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకొని చెక్ చేసుకున్నాం. S ఫార్ములా n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. సో n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. సో n ఉన్న ప్లేస్ లో 4/2, తర్వాత 2 అలాగే రాసుకున్నాం. సో ఏ ప్లేస్ ఏం రాసుకోవచ్చు? 24 రాసుకోవచ్చు. ప్లస్ n ఉన్న ప్లేస్ లో 4 -1, d ప్లేస్ లో -3 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 4/2 క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది. 24 2 48 అవుతుంది. ప్లస్ 4 లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 3 అవుతుందండి. ఇంటూ -3 అలాగే రాసుకుంటూ. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 2 అలాగే రాసుకున్నాం. 48 ఓకే. ప్లస్ మైనస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. 3 3 9 అవుతుంది. సో నెక్స్ట్ లైన్ మనం ఎలా రాసుకోవచ్చు? 2 అలాగే రాసుకున్నాం. 48 లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తాం. 48 లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 39 వస్తుంది. సో 2 × 39 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 78 వస్తుందండి. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇచ్చినటువంటి ఏపీలో 24, 21, 18 అండ్ సో ఆన్ ఉన్నటువంటి ఏపీలో ఆ టర్మ్స్ అన్నిటిని సమ్ చేస్తే 78 రావాలంటే ఫస్ట్ SN ఫార్ములా రాసుకున్నాం, సాల్వ్ చేసుకున్నాం. n ఈక్వల్ టు 13, n ఈక్వల్ టు 4 వచ్చాయి. సో ఈ రెండు కరెక్ట్గా రాంగ్గా చెక్ చేసుకోవాలనుకుంటే మనం n ఉన్న ప్లేస్లో ఒకసారి 13 సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళాం, 78 వచ్చిందండి. తర్వాత n ఉన్న ప్లేస్లో ఒకసారి 4 సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వచ్చాం, అక్కడ కూడా 78 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 10కి 250కి బిట్వీన్ ఉన్న నెంబర్స్ 4తో మల్టిపుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయో చెప్పండి అని క్వశ్చన్ అడిగారండి. దాని మీనింగ్ ఎలా చెప్పచ్చు? బిట్వీన్ 10 and 250 అంటే 10 తీసుకోకూడదు, 250 తీసుకోకూడదండి. అంటే 10కి 250కి బిట్వీన్ వచ్చేటట్టు మధ్యలో వచ్చేటట్టు తీసుకోవాలా, అవి కూడా 4 టేబుల్లో ఉండేటట్టు చూసుకోవాలండి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఒకసారి గివెన్ మనం గివెన్ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఏపీ అని రాసుకోవచ్చు అండి. గివెన్ ఏపీ. సో 10కి 250కి 10 తర్వాత వచ్చే నెంబర్ ఏదంటే 11. సో 11 అనేది 4 టేబుల్తో మల్టిపుల్ అవుతుందా, లేదా 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే సో 11 అనేది 4 టేబుల్తో మల్టిపుల్ కాదు. సో తర్వాత నెక్స్ట్ 11 తర్వాత ఏమొస్తుందంటే 12 వస్తుంది. సో 4 టేబుల్లో 12 ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి 12 రాసుకున్నాం. 12 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది? 13.
సో 4 టేబుల్లో 13 ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ కాదు కాబట్టి రాసుకో. తర్వాత 14 ఎగ్జిస్ట్ అవుతుందా అంటే కాదు. తర్వాత 15 కాదు. తర్వాత 16 4 టేబుల్లో 16 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 16 రాసుకుంటామండి. సో తర్వాత 16 తర్వాత ఏమవుతుంది? 17, 18, 19 ఇది ఏవి 4 టేబుల్తో మనకి ఎగ్జిస్ట్ కావు. మరి 20 అవుతుందండి. సో 20 రాసుకుంటే సో సో ఆన్. సో ఈ విధంగా లాస్ట్ వరకు వెళ్ళొచ్చండి. సో లాస్ట్లో మనకి 250 తీసుకోకూడదు కాబట్టి 250కి బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది? 249 వస్తుంది. సో 249 అనేది 4 టేబుల్తో ఎగ్జిస్ట్ అవుతుందా అంటే కాదు. సో 248 అవుతుందా అంటే అవుతుంది. సో 248 అనేది 4 టేబుల్తో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 248 రాసుకున్నాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో స్టార్టింగ్ 4 టేబుల్తో మల్టిపుల్ అయ్యే నెంబర్ 12, తర్వాత 16, 20 అండ్ సో ఆన్ 248 అని రాసుకున్నామండి. సో స్టార్టింగ్ ఉన్న నెంబర్ని మనం ఏ అనుకోవచ్చు అండి? ఏ ఈక్వల్ టు 12 అని రాసుకుంటాం ఫస్ట్ టర్మ్ని. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి? A2 మైనస్ A1 అని. సో A2 మైనస్ A1 అంటే 16 మైనస్ 12 అని. సో రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుందండి. డి ఈక్వల్ 16 మైనస్ 12 చేస్తే మనకి 4 వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాము? ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టుగానే లాస్ట్ టర్మ్ మనకి తెలిసింది అనుకోండి, దాన్ని ఎల్ అనుకోవచ్చు అండి, లేదా ఏఎన్ అనుకోవచ్చు. ఏఎన్ ఈక్వల్ టు 248 రాసుకుంటాం. సో లాస్ట్ టర్మ్ మనకు తెలిసినప్పుడు దాన్ని ఏఎన్ అనుకుంటాం, లేదా ఎల్ అనుకుంటాం. ఏఎన్ ఈక్వల్ టు 248 రాసుకున్నాం. సో ఏఎన్ ఈక్వల్ 248 రాసుకున్న తర్వాత ఏఎన్ ఫార్మ్ ఏమి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 248 అలాగే రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ మనకి ఏ తెలుసు, ఏ ప్లేస్లో 12 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు కాబట్టి ఎన్ అలాగే రాసుకుంటాం, -1 కూడా అలాగే రాసుకుంటాం. సో డి ప్లేస్లో మనకి తెలుసు అంటే 4 అని. సో 4 రాసుకుంటాం ఈక్వల్ టు 248 అని రాసుకున్నామండి. లాస్ట్ టర్మ్ ఏ అని తెలిసినప్పుడు అంటే ఏమి? ఇచ్చిన ఏపీలో మనకి లాస్ట్ టర్మ్ 248 తెలుసు కాబట్టి దాన్ని ఎల్ అనుకోవచ్చు, లేదా ఏఎన్ అనుకోవచ్చు. సో ఏఎన్ ఈక్వల్ టు 248 రాసుకున్నాం. ఏఎన్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 248 అలాగే రాసుకున్నామండి. ఏ ప్లేస్లో 12 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ప్లస్ ఎన్ మైనస్ 1 అలాగే రాసుకున్నాం. డి ప్లేస్లో వచ్చేసి 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఈక్వల్ టు 248 అలాగే రాసుకున్నాం. 12 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 248 రాసుకున్న తర్వాత ఎన్ మైనస్ 1 ఇంటూ 4 అలాగే రాసుకుంటాం ఈక్వల్ టు 248 కూడా అలాగే రాసుకుంటాం. ప్లస్ 12 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -12 అవుతుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ 4 అలాగే రాసుకుంటాం ఈక్వల్ టు 248లో నుంచి 12 మనం సబ్ట్రాక్షన్ చేస్తే 236 వస్తుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 236 రాసుకున్న తర్వాత ఎన్ మైనస్ 1 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 236 అలాగే రాసుకున్నాం. ఇక్కడ ఎన్ మైనస్ 1తో 4 అనేది మల్టిప్లై చేస్తాను కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లో బైగా రాసుకుంటాం. అంటే ఇక్కడ డినామినేటర్లో రాసుకుంటాం 4ని. ఎన్ మైనస్ 1 ఇంటూ 4 అనేది ఎన్ మైనస్ 1తో 4 మల్టిప్లై చేస్తాను కాబట్టి ఈ 4ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లో రాసుకుంటామండి బై 4గా. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ 236/4 రాసుకున్న తర్వాత ఇవి 4తో క్యాన్సిలేషన్ అవుతుందేమో చెక్ చేసుకుంటామండి. ఎలా అంటే 4 1 జా 4, 4 5 జా 20, 4 9 జా 36. అంటే 4 టేబుల్తో 236ని క్యాన్సిల్ చేస్తే 59 వస్తుంది. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 59 వస్తుందండి. తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ ఈక్వల్ టు 59 అలాగా రాసుకుంటాం. -1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1 అవుతుందండి. సో ఎన్ ఈక్వల్ టు 51ని 1ని సమ్ చేస్తే మనకి 60 వస్తుందండి. సో మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? ఎన్ ఈక్వల్ టు 60 అని రాసుకోవచ్చు. 4తో మల్టిపుల్స్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయని అడిగితే మనకి ఏం చెప్పొచ్చు అండి? ఎన్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ డివిజిబుల్ బై 6 అని. అంటే 6తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని క్వశ్చన్ అడుగుతారండి. సో మనం ఎలా రాసుకోవచ్చు అప్పుడంటే 6తో డివిజిబుల్ అయ్యేటివి ఫస్ట్ 6 1 జా 6 అండి, 6 2 జా 12, 6 3 జా 18 అండ్ సో ఆన్. సో అలా ఎంతవరకు రాసుకోవాలండి? 40 అన్నాడు కదా, 6 ఇంటూ 40 అని 240 వరకు రాసుకుంటాం. ఇది క్లియర్. ఇంకోసారి
సమ్మా ఫస్ట్ పార్టీ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ 6 1 6, సెకండ్ నెంబర్ 6 2 12, థర్డ్ నెంబర్ 6 3 18 అండ్ సో ఆన్ 6 into 40, ఎందుకంటే 40 అడిగారు కాబట్టి 6 into 40 చేస్తే 240 వస్తుందండి. 6 into 40 మల్టిప్లికేషన్ చేస్తే 240. సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు? A ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ 6, D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 ఈక్వల్ టు 12 మైనస్ 6 ఈక్వల్ టు 6 రాసుకోవచ్చు అండి. D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 ఈక్వల్ టు 12 మైనస్ 6 ఈక్వల్ టు 6 రాసుకోవచ్చు అండి. ఎందుకంటే సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుందండి. సో తర్వాత మనకి ఏఎన్ తెలుసు కాబట్టి లాస్ట్ టర్మ్ ఏఎన్ ఈక్వల్ టు 240, దీని ఎల్ ఈక్వల్ టు ఏఎన్ అని రాసుకోవచ్చు, లేదా ఏఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాసుకోవచ్చు అండి. మనం ఏపీ క్రియేట్ చేసేటప్పుడు లాస్ట్ టర్మ్ మనకు ఐడియా ఉంటే దాన్ని ఎల్ అనొచ్చు, లేదా ఏఎన్ అని రాసుకోవచ్చు అండి. సో క్వశ్చన్లో ఫస్ట్ పార్టీ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి ఎన్ ఈక్వల్ టు 40 అవుతుందండి. ఎందుకంటే మనకి ఎన్ని క్లియర్గా ఇచ్చినట్టు అర్థమవుతుంది అక్కడ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మరి S40 ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? S40 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎలా రాసుకోవచ్చు ఫార్ములా? n/2 ఆఫ్ A ప్లస్ ఎల్ అని రాసుకోవచ్చు అండి. ఎప్పుడు A ప్లస్ ఎల్ రాసుకుంటాం? లాస్ట్ టర్మ్ నీకు ఐడియా ఉన్నప్పుడు A ప్లస్ ఎల్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చండి. సో తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటామంటే S40 ఈక్వల్ టు సో n ప్లేస్లో ఏం రాసుకుంటాం? మనకు తెలుసు ఫస్ట్ పాజిటివ్ 40 ఉన్నాయి కాబట్టి 40 రాసుకున్నాం, బై 2 కూడా అలాగే రాసుకుంటామండి. సో ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు? మనము ఏ ప్లేస్లో 6ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, ప్లస్ ఎల్ ప్లేస్లో లాస్ట్ టర్మ్ మనకు తెలుసు అండి 240 అని. సో 240 రాసుకుంటాం. సో తర్వాత నెక్స్ట్ మనం ఎలా రాసుకుంటాం? 40ని 2ను నువ్వు క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు, లేదా డివిజన్ చేసుకున్నాక 20 వస్తుందండి. సో తర్వాత 240 ప్లస్ 6 రెండింటిని యాడ్ చేస్తే మనము 246 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమి 240ని 6ని సమ్ చేస్తే 246 అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 4920 వస్తుందండి.